అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె. శ్రీనివాసరెడ్డి. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ రెసిడెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం మోకాలి నుండి వచ్చే శబ్దాల గురించి తెలుసుకుందాం. ఈ మోకాలి నుండి వచ్చే శబ్దాలను మెడికల్ భాషలో క్రెపిటస్ లేదా క్లిక్స్ లేదా స్నాప్స్ అని అంటారు. ఇవి ఏ వయసులోనైనా రావచ్చు. వీటిలో ఒక కారణం వచ్చేసి మనకు జాయింట్‌లో గల మామూలుగా బుడగ ఉంటుంది. ఎయిర్ బుడగ, గాలి బుడగ. గాలి బుడగ పగలడం వల్ల వస్తుంది. మీ అందరికీ తెలుసు మనం వేళ్ళు విరిచినప్పుడు సౌండ్ వస్తుంది. సేమ్ అదే విధంగా మోకాలిలో గూడా గాలి బుడగ పగిలినప్పుడు ఈ శబ్దం వస్తుంది. ఇది ప్రమాదం ఏమీ కాదు. దీనికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. ప్రమాదమైనటివి, ట్రీట్మెంట్ అవసరమైనటివి ఏంటి అంటే, ఒకటి మెయిన్‌గా ఏంటంటే ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఒక ఎముక, చిన్న ఎముక విరిగి జాయింట్‌లో ఉంటే దాన్ని లూజ్ బాడీ అంటారు. ఇలాంటప్పుడు మనకు క్రిప్టస్ కానీ, కిక్ కానీ, స్నాప్ కానీ వస్తాయి. అలాగే మనకు వచ్చేసి ఒక కండరం, మోకాలి చుట్టూ ఉన్న కండరాలలో ఎముక ఎక్కువగా గ్రో అయినప్పుడు, ఆ కండరము ఎముక మీద పైకి, కిందికి ఎళ్ళినప్పుడు గూడా వస్తుంది. మెనిస్కస్ ఇంజ్యూరీ, మెనిస్కస్ నిర్మాణం ఉంటుంది మోకాలిలో. అది చీలినప్పుడు గాని, చిరిగినప్పుడు గాని మనకు ఈ మోకాలి నుండి శబ్దం వస్తుంది. అలాగే మోకాలు అరుగుదల ఎక్కువున్నప్పుడు మనకు క్రెపిటస్ వస్తుంది. వీటికి ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మోకాలి శబ్దంతో పాటు మనకు వివిధ రకాల లక్షణాలు కనపడతాయి. దాంట్లో మెయిన్‌గా నొప్పి ఉంటుంది. నొప్పితో పాటు ఇతర కింద కూర్చొని లేవడంలో ఇబ్బంది, అలాగే కిందకు ఆహ్, కింద కూర్చోవడంలో ఇబ్బంది, లేవడంలో ఇబ్బంది, మెట్లెక్కి దిగడంలో ఇబ్బంది ఇటువంటివి ఉంటాయి. వీటికి మన విశ్వభారతి వైద్య కళాశాల మరియు హాస్పిటల్ నందు తగు పరీక్షలు చేసి, అలాగే అవసరమైతే స్కానింగ్ పరీక్షలు ఎక్స్‌రే, సీటీ లేదా ఎంఆర్ఐ అవసరమైన వారికి చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ట్రీట్మెంట్ విషయానికొస్తే లూజ్ బాడీ ఉన్నవారికి లూజ్ బాడీని తీసేయాల్సి ఉంటుంది. ఆ చిన్న ఎముకను ఆర్థ్రోస్కోపీ ద్వారా తీసివేయాల్సి ఉంటుంది. అలాగే మెనిస్కస్ నిర్మాణం చీలి ఉంటే నొప్పికి మందులివ్వడము, ఫిజియోథెరపీ లేదా ఎక్కువ చీలిక ఉంటే ఆపరేషన్ చేసి ఆర్థ్రోస్కోపీ ద్వారా సరిచేయడం అవసరం ఉంటుంది. అలాగే మనకొచ్చేసి ఎముక ఎక్కువగా పెరిగి కండ రాసుకుంటూ ఉంటే కండ లేదా ఎముక శస్త్రచికిత్స మనకు అవసరము. అలాగే అరుగుదల ఉన్న వాళ్ళకు ఇంజెక్షన్స్ వేయడం కానీ, లేకపోతే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ కానీ చేయవలసి ఉంటుంది. ఈ వైద్య సేవలన్నీ మన విశ్వభారతి మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ పెంచికలపాడు నందు ఉన్నాయి. వీటిని మీరు సద్వినియోగపరుచుకోగలరు. ధన్యవాదాలు.